హాయ్ మామ అందరికి అందరు వెయిట్ చేసినట్టే ట్రైలర్ వచ్చేసింది. ఓజీ దే కాల్ హిమ్ ఓజీ సెప్టెంబర్ 22న 2:43 PM కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ లో ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ లో ఏంటి ఉంది, ఓజస్ గంభీర్ అనే క్యారెక్టర్ ఎవరు, ఎమ్రాన్ హస్మీతో ఫైట్ ఎలా ఉంటుంది, ఈ వీడియోలో క్లారిటీతో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్ గురించి చెప్పాలంటే స్మోకీ అట్మాస్ఫియర్, మాఫియా బ్యాక్డ్రాప్, బాంబేకి సినిమాటిక్ ఇంట్రొడక్షన్. డైరెక్టర్ సుజిత్ వెరీ ఫస్ట్ షూట్ నుంచి గ్యాంగ్స్టర్ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. కెమెరా యాంగిల్స్, లైటింగ్, స్లో మోషన్ షాట్స్ అన్ని మాస్ గా డిజైన్ చేశాడు. ఈ వరల్డ్ లో మనం ఒక సీరియస్ రివార్లీ కి విట్నెస్ చేస్తున్నాం అని క్లియర్ గా అర్థమవుతుంది. ఓజస్ గంభీర ఇంట్రొడక్షన్. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ యాజ్ ఎ ఓజస్ గంభీర. అతను ఒక పాయింట్ లో బాంబేలో ఒక కింగ్ లా రోల్ చేశాడు, కానీ సడన్ గా థ్రోన్ వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అది ట్రైలర్ లో హైలైట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, స్వాగ్ గురించి డీటెయిల్ గా చెప్పాలి. వైట్ షర్ట్, బీడ్ లుక్, స్లో మోషన్, స్టెప్స్, మాస్ ఎలిమెంట్ అన్ని కలిస్తే ఊరా మాస్ అంతే. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ మూమెంట్ ఎక్కడ వస్తుందంటే డైలాగ్ డెలివరీ తో స్క్రీన్ లో ఉన్న ప్రెజెన్స్ చాలు ఔరా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ విలన్ క్యారెక్టర్ దగ్గరకు వస్తే ఎమ్రాన్ హస్మీ యాజ్ ఏ ఒమాయ్ మెన్సింగ్ రూత్లెస్ గ్యాంగ్స్టర్ లుక్, ఈజ్ ఎ స్మైల్ అండ్ ఐస్ ప్యూర్ విలన్ వైబ్. ఈ వైబ్ తో పిచ్చెక్కించాడని చెప్పు. ఒమాయ్ వర్సెస్ ఓజస్ గ్లాస్ ఇన్వాటబుల్ అండ్ ట్రైలర్ నుంచి క్లియర్ గా తెలుస్తుంది. ఇది జస్ట్ మాస్ వర్సెస్ మాస్ కాదు, రివెంజ్ డ్రివెన్ కాన్ఫ్లిక్ట్ అని ఆ నరేషన్ హింట్స్ ఇస్తుంది. ఓజీ మూవీ నుంచి వచ్చిన క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఓజస్ బాంబేని ఎందుకు వదిలేశాడు, ఓమయ్ తో రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య బ్లడ్ హిస్టరీ ఏంటి. ట్రైలర్ లో ఆన్సర్స్ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశాడు, బట్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పీక్స్ కి తీసుకెళ్లింది. డైలాగ్స్ లో క్లియర్ గా ఉంటుంది ఇది ఒక ఎమోషనల్ రివెంజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో అన్ఫోల్డ్ అవుతుందని. మామ ఈ ట్రైలర్ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి మన తమన్ గురించి మాట్లాడుకో. ట్రైలర్ స్టార్ట్ అయ్యే నుంచి ఎండ్ అయ్యే వరకు లిటరలీ గూస్ బంప్స్ మామ. తమన్ బీజియం గురించి సపరేట్ గా చెప్పాలా. ఈచ్ బీట్, ఈచ్ డ్రాప్ ట్రైలర్ ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీలో బాంబే స్ట్రీట్స్, రైన్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ లో కలర్ గ్రేడింగ్ సూపర్ గా డిజైన్ చేశారు మామ. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డివివి ఎంటర్టైన్మెంట్స్ కి తగ్గట్టు గ్రాండ్ స్కేల్ లో లుక్ ఇస్తున్నాయి అంతే. ఆల్రెడీ మనము హీరోయిన్ గారిని అంటే ప్రియాంక మోహన్ గారిని గ్లిమ్స్ లో చూసాం. స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ రోల్ ఉంటుందని, ఈ స్టోరీలో బలమైన క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తుంది. ఇంకొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అది ఇప్పుడే మాట్లాడుకుందాం. శ్రీయారెడ్డి కొన్ని షాట్స్ లో ఆమె అద్భుతంగా కనపడ్డారు, అంటే కథకు తగ్గట్టుగా బాగా నరేట్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ అయితే పీక్స్ అంతే. అర్జున్ దాస్ అలా బాక్సింగ్ చేసుకుంటా ఒక లుక్ ఇస్తాడు, మైండ్ బ్లోయింగ్. ఇక ఉపేంద్ర అందరినీ కూడా మంచిగా డిజైన్ చేసుకున్నారు అని చెప్పవచ్చు సుజిత్ గారు. ట్రైలర్ లో చాలా హింట్స్ ఉన్నాయి, ఇది ఒక ప్యూర్ అసెంబ్లీ గ్యాంగ్స్టర్ డ్రామా అని తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం చూశాక నాకు అనిపించిన పాయింట్స్ ఉన్నాయి. ఓజీ ఈజ్ నాట్ ఏ జస్ట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎమోషనల్ రివెంజ్ సాగా. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్లస్ ఎమ్రాన్ హస్మీ విలన్ రోల్, సుజిత్ మేకింగ్ పర్ఫెక్ట్ బాక్స్ ఆఫీస్ స్ట్రోమ్ అని చెప్పవచ్చు. ఫ్యాన్స్ అండ్ క్రిటిక్స్ సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఆల్రెడీ పీక్స్ లో ఉందని చెప్పవచ్చు. ఓజీ విల్ బి ఫెస్టివల్ రిలీజ్ అని గ్యారెంటెడ్ అని ఇచ్చే. సో మామాస్ ఈ ట్రైలర్ లో మనకి తెలిసిన కీ పాయింట్స్: ఓజస్ గంభీర, మైస్టర్స్ పాస్ట్, ఓఎంఐ వర్సెస్ ఓజస్ క్లాస్, ఎమోషనల్ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, టాప్ క్లాసెస్ టెక్నికల్స్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి లాంగ్ రన్ అవుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మూవీకి ఉన్నంత హైప్ ఏ మూవీకి లేదు. కలెక్షన్స్ లో కూడా మొత్తం రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అన్ని మూవీస్ ని. ఇంకొక మాట, యావరేజ్ ఆర్ బ్లాక్ బస్టర్ అని తెలుసుకోవాలంటే థియేటర్స్ కి వెళ్లాల్సిందే. రిలీజ్ అయిన ఫస్ట్ రోజే మన ఛానల్ నుంచి ఓజీ మూవీ నుంచి అప్డేట్ ఉంటుంది. హిట్ అయిందా లేకపోతే ఫ్లాప్ అయిందా అని మనం రివ్యూ ఇస్తాం. సరే మామ, మీరు ట్రైలర్ లో ఎక్కడ గూస్ బంప్స్ ఫీల్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మనం ప్రతి కామెంట్ చదువుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.